నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధగురువులకు నమస్కారాలు సమర్పిస్తున్నాను. మూలికలను పూజించేటప్పుడు, మూలికలతో విగ్రహాలు తయారు చేసేటప్పుడు మామూలుగా ఏదో వెళ్ళి తవ్వి తీసుకొచ్చి విగ్రహాలు చేసి వాటిని పూజలో పెట్టుకుంటారు చాలామంది. చాలా కంపెనీల వాళ్ళు ఇటీవల తెల్ల జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. వస్తువును బట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే శాస్త్ర ప్రకారం ఒక మూలికను తీసుకొచ్చి అది శక్తివంతంగా పనిచేయాలి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు తెల్ల జిల్లేడే ఉందనుకోండి, వినాయకుడి విగ్రహం ప్రధానంగా చేయిస్తారు. మరి కొంతమంది రాజస తామస దేవతల యొక్క విగ్రహాలు కూడా తయారు చేసి సిద్ధం చేయించుకొని పూజ చేస్తూ ఉంటారు, చేయవచ్చు. సాత్వికమైన దేవతలకు మాత్రం ఈ తెల్ల జిల్లేడు ఇట్లాంటివి పనికిరావు. కొంతమంది వేపతో చేసిన విగ్రహాలు కూడా వాడుతూ ఉంటారు. వాటికి కూడా సిద్ధాంతం ఇదే, సూత్రం ఇదే. అయితే ఏమిటంటే, మంత్రశాస్త్రంలో మూలికాగ్రహణ విధి అని ప్రత్యేకంగా చెప్పారు. ఏ మూలికనైనా మీరు తీసుకోవాలి అని అనుకుంటే దాని ముహూర్తం పెట్టుకొని, ఉదాహరణకు ఆదివారం అమావాస్య, ఫలానా నక్షత్రం, ఈ నక్షత్రంలో ఈ మూలిక తీయాలి అన్నప్పుడు ఆ ముందు రోజు వెళ్ళి మూలికతో చెప్పి రావాలి. నేను రేపు నేను తీసుకోబోతున్నాను, నాకు అనుగ్రహాన్ని ఇవ్వవలసింది ఆయన. ఆ మూలిక మీద కాస్త పూజ చేసి, అక్షతలు వేసి పూజ చేసి నమస్కారం చేసి రావాలి ఆ ముందు రోజు. ఆ మర్నాడు వెళ్ళి ఆ మూలిక తవ్వేటప్పుడు ఆ తవ్వుగోలను, గుణపాన్నో అదేన్నో దాన్ని మంత్రించాలి. ఏన త్వాం ఖనతే బ్రహ్మ, ఏన త్వాం ఖనతే భృగు, ఏన ఇంద్రోధవరుణో తేనాహం పరిచక్రమే, తేనాహం ఖనయిష్యామి మంత్రపూతేన పాణినా. ఈ దేవతలు దేనితోటైతే తవ్వారో, బ్రహ్మ ఎలా చేశాడో, ఇంద్రుడు ఎలా చేశాడో, భృగు ఎలా చేశాడో ఆ పద్ధతిలోనే నేను కూడా దీంతో ఈ తవ్వుగోలతో తవ్వుతున్నాను అని చెప్పి ఆ తవ్వుగోలను మంత్రించాలి. మంత్రించిన తర్వాత మూలికకు నమస్కారం చేసి, ఓ మూలికను అనుసరించినటువంటి ఇతర గ్రహములు, భూతప్రేతములు మొదలైనటువంటివి ఎన్నో ఉండవచ్చు, ఆ మూలికలను ఆవేశించి మీరంతా కూడా వెళ్ళండి ఇక్కడి నుంచి, దయచేసి నేను ఈ మూలికను తీసుకోబోతున్నాను, మీరు ఇక్కడి నుంచి లేచిపోండి, వెళ్ళిపోండి అని ప్రార్థించాలి. అది అయిన తర్వాత మూలికకు నమస్కారం చేయాలి. నేను నిన్ను తీసుకోబోతున్నాను, నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి మూలికకు నమస్కారం చేయాలి. చేసి అప్పుడు తవ్వాలి. తవ్వి ఆ వేళ్లను వాటిని తీసుకొని వచ్చి మీకు కావలసినటువంటి విగ్రహాలు తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు, ప్రాణప్రతిష్ఠ చేసి. ఇక కాగా మూలికలు విగ్రహం తయారు చేయకుండా కూడా మూలికలను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా వాడుకోవచ్చునా అని అంటే వాడుకోవచ్చు. ఆ శక్తివంతమైన మూలికా ఖండములను తీసుకొని మీరు పూజ చేసేటువంటి యంత్రం మీద కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టి మీరు దాన్ని పూజ చేసేటైతే ఆ మూలిక యొక్క శక్తి దాంట్లోకి ప్రవేశిస్తుంది. తర్వాత మూలికా ధారణం ఉన్నది, అంటే మూలికలోకి మంత్రశక్తిని ప్రవేశపెట్టి దాన్ని ధరించటం, ఆ వేరును ధరించటం. కొంతమంది తాయెత్తులో కట్టుకుంటారు, కొంతమంది పెద్ద మూలిక కనుక అయ్యేటట్టయితే దానికే దారం కట్టి భుజానికి కట్టుకోవటం ఏదో చేస్తూ ఉంటారు. బొడ్లో కట్టుకుంటారు, కొంతమంది మొలతాడు కట్టుకుంటారు. ఇట్లా దాన్ని ఉపయోగించేటువంటి పద్ధతిలో మూలికలలోకి కూడా దేవతా చైతన్యం ప్రవేశిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని తెలుసుకొని మూలికా ఖండములను బాగా ఉపయోగించుకోవాలి. ఇలా వివిధములైనటువంటి మూలికలు రకరకాలైనటువంటి దారువులతో తయారు చేసి వాటిని వాడుకొని దేవతల యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇట్లా ఆ మూలికలను వాడటంతో పాటుగా ఇంకా రత్నములకు సంబంధించినటువంటి విశేషాలు కూడా ఉన్నాయి. అంటే ఏ రత్నాలు వాడాలి, ఏ దేవతకు ఏది ఉంటుందో అది తెలుసుకొని వాడాలి. నవగ్రహాలకు కూడా నవరత్నాలు ఉన్నాయి. ఆ నవగ్రహాలను పూజ చేసేటప్పుడు మామూలుగా ఏదో నవరత్నాంగుళీయకంలో అయితే చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని ఉంగరం తయారు చేసుకొని ఉంటారు. కానీ పూజ చేసేటప్పుడు అయ్యేటట్లయితే ఆ పూజకు ఉపయోగించేటప్పుడు కొంచెం పెద్ద ఖండములు ఉపయోగించాలి. పెద్ద రత్నాలు అంటే 3 క్యారెట్లు అట్లా ఎక్కువ క్యారెట్లు ఉండేటువంటి, బరువు ఉండేటువంటిది, కనీసం కాస్త బొటన వేలు సైజు ఉండేటువంటిది వాడాలి. ఈ
పూజా విధానంలో మణులు, దారువులు, మృత్తు విశేషాలు ఇవన్నీ కూడా పూజించేటువంటి పద్ధతులు ఉన్నవి. వాటిల్లో కొంత ప్రస్తావించడం జరిగింది. మణులలో ఏమిటి అనంటే, ఏ గ్రహానికి ఏ మణో ఆ మణిని కొంచెం పెద్ద సైజులో పెట్టుకొని ముందు పెట్టుకొని కనుక జపం చేసి దానికి సమర్పణం చేసేటట్లయితే తొందరగా ఆ దేవత యొక్క అనుగ్రహం వస్తుంది. సరే, ఆ రత్నాన్ని ఏదో ధరించవచ్చు అనుకోండి చిన్నవయ్యేటట్లయితే. కాగా స్ఫటిక శివలింగాలు పూజిస్తారు. స్ఫటికానికి ఆ అంతరిక్షంలో ఉన్న శక్తిని ఆకర్షించే లక్షణం ఉన్నది కనుక ఆ స్ఫటికంతో చేసినటువంటి రత్నాలు, విగ్రహాలు వాటిని కూడా పూజించవచ్చు. ఇక వాటిల్లో కూడా మీకు కావలసిన లక్షణాన్ని బట్టి, ఇప్పుడు ఆ దేవత వశీకరణ శక్తితో ఉండాలి, లేకపోయేటైతే నాకు దివ్య తేజస్సునివ్వాలి, కామ్యములనన్నింటినీ ప్రసాదించాలి. సరే, శిలా విగ్రహానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. అది అలా ఉంటే అధికతరమైనటువంటి శక్తి తొందరగా కావాలి, శీఘ్రంగా కావాలి అని అనుకునేటట్టయితే ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు ఇలాంటివి చాలా ప్రధానమైనటువంటివి. ఉదాహరణకు మరకతం ఉన్నదనుకోండి, మరకతానికి ఆకుపచ్చ, మాతంగి ఇలాంటి దేవతలు తొందరగా ఆకర్షించబడతారు. వాటి వల్ల కార్యసిద్ధి తొందరగా అవుతుంది. ఉదాహరణకు ఉత్తాళంలో మాకు పెద్ద శ్రీచక్రం ఉన్నది, మేరు ప్రస్థారం. అంత మరకత మేరు ప్రస్థారం భారతదేశంలోనే ఎక్కడా లేదు అని చెప్తారు. అదేవిధంగా ఇవాళ తిరుపతిలో శక్తిపీఠంలో మరకత కాళీ పెద్ద విగ్రహం, మరకతంతో మొత్తం చేయబడినటువంటి ఆ కాళీ విగ్రహం, దాంట్లో అపార శక్తి ప్రసరిస్తూ ఉంటే అక్కడ పూజలు చేసి తీర్థాలు తీసుకొని ప్రసాదాలు తీసుకొని కార్యసిద్ధి పొందినటువంటి వ్యక్తులు ఎందరో వాళ్ళు మరకత శివలింగాలు, మరకత విగ్రహాలు వాటిని పూజ చేయటం ప్రారంభించారు. అదే రకంగా కెంపుతో తయారు చేసినటువంటి విగ్రహాలు, పగడాల మాలలు, వీటన్నింటికీ కూడా ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి. కనుక ఆ ఫలితాలన్నింటినీ కూడా తెలుసుకొని ఏ రత్నంతో, ఏ జాతి రత్నంతో పూజ చేసేటట్టయితే ఏ ఫలితాలు వస్తాయో వాటిని తెలుసుకొని కనుక పూజ చేసేటట్లయితే ఆ వర్ణం, ఆ రత్నం అవి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇంకా కాగా మట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు తాత్కాలికంగా వాడుతూ ఉంటాం. మూలికలతో తయారు చేసినవి తాత్కాలికమే, కానీ వాటిల్లో కొన్ని శాశ్వతంగా ఉన్నాయి. ఉదాహరణకు పళనిలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని మహాసిద్ధపురుషుడైనటువంటి భోగనాథుడు ఆయన మూలికలతో చేసినటువంటి ఆ విగ్రహం ఇవాళ పూజలు అందుకుంటూ ఉన్నది. అయితే అభిషేకాలవి అట్లాంటి వాటి మీద ఎక్కువ చేయకూడదు అని అంటారు. ఇటీవల కొంత తగ్గించారని కూడా విన్నాం. ఇలా మూలికలతో తయారు చేసిన విగ్రహాలు అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి. తర్వాత మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు, అంటే ఆ మట్టి కూడా ఎక్కడ మట్టి పెడితే అక్కడ మట్టిని వాడకూడదు. ప్రధానంగా తటాకములలో, నదులలో ఉండేటువంటి మట్టికి జీవశక్తి ఉంటుంది. అందువల్ల ఆ జీవశక్తి ఉన్నటువంటి మట్టిని, చెరువులో మట్టిని తీసుకురావాలి, సరస్సులో మట్టిని తీసుకురావాలి, నదిలో ఉండేటువంటి మట్టిని తీసుకురావాలి. అవి తీసుకొచ్చి వాటితో విగ్రహాలు చేసి తాత్కాలిక పూజలు చేయవచ్చు. ముఖ్యంగా వినాయక చవితి నాడు మట్టి వినాయకుడిని పూజించడమే చాలా చిరకాలంగా ఉంది. పూజ చేసి ఆ మర్నాడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలోనే కలపాలి, లేదా జలంలో కలపాలి. చాలామంది నీళ్లు తమ ప్రాంతంలో లేకపోతే చెట్టు మొదట్లో పెట్టేస్తారు, కొన్నాళ్ళకి అదే ఆ మట్టిలో కలిసిపోతుంది. ఎక్కువ మంది ఇటీవల చాలా ప్రసిద్ధిగా వస్తున్నది, పెద్ద పెద్ద విగ్రహాలను కూడా తీసుకెళ్ళి నదిలో, సరస్సులో, చెరువుల్లో కలపటం అనేటువంటిది ఉన్నది. అంటే ఏం లేదు, ఆ విగ్రహం ఆమెను ఉంచితే దాన్ని పూజ చేయాలా, శాశ్వతంగా దీర్ఘకాలం మట్టి వస్తువులను పూజ చేయలేదు. అందువల్ల ఆ ఉత్సవం వచ్చినప్పుడు, ఆ ముహూర్తం వచ్చినప్పుడు పూజ చేయటం, దాన్ని జల సమర్పణ చేయటం ఇలాంటిది మట్టి వీటితో జరుగుతూనే ఉన్నది. కనుక మణులు, మృత్తిక, దారువు వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని ఉపయోగించవలసినటువంటి అవసరం ఉన్నది. చాలామంది ముఖ్యంగా శివలింగాలు తయారు చేసేటప్పుడు, సహస్ర శివలింగార్చన చేసేటప్పుడు సహజంగా సహస్ర శివలింగాలు లోహం ఉదయమే, దారువుతో దేంతోటైనా చేయొచ్చు, కానీ మామూలుగా మట్టితో చేసి తాత్కాలిక పూజ ఎప్పటికప్పుడు పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది శిలా విగ్రహాలు కూడా చేసి శాశ్వత పూజ చేస్తూ ఉంటారు. మా ఆలయంలో సహస్ర లింగేశ్వరుణ్ణి పెట్టాం కూడా తిరుపతిలో. అలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్వస్తి.